మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. చలూజ్ మోర్ సమీపంలో బోల్తా పడింది ప్రైవేటు బస్సు. తీసాతో పాటుగా బైరాగఢ్ రహదారిపైన ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వేగంగా వెళ్తున్నటువంటి బస్సు అదుపు తప్పి దిగువనున్నటువంటి రోడ్డుపైన పడింది. అయితే ప్రమాదంలో 7 మృతి చెందారు. 11 మందికి తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తుంది. మృతుల్లో 4 పురుషులు, 3 మహిళలు ఉన్నారు. అయితే క్షతగాత్రులను తిస్సా హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఓవైపు యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ ను చూసుకుంటున్నాం. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి చంబా జిల్లాలో తిస్సా బైరాగఢ్ మార్గంలో చోటు చేసుకున్నటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్. ప్రయాణిస్తున్నటువంటి ఒక ప్రైవేటు బస్సులో దాదాపు 100 అడుగుల లోతైనటువంటి లోయలో పడిపోవడంతో కనీసం 7 మరణించి ఉంటారంటూ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 11 మంది గాయపడ్డారని పోలీసులు కూడా ఇప్పటికే తెలిపినటువంటి పైన మనం చూస్తున్నాం. బాధితులలో ఎక్కువగా స్థానికులే ఉన్నారని, వారు చంబా పట్టణానికి వెళ్తున్నారని, రోజువారీ కూలీలు ఎక్కువగా ఉంటారు అనేటువంటిది పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే మృతుల్లో డ్రైవర్ తో పాటుగా కండక్టర్ కూడా ఉన్నారు. గాయపడినటువంటి వారిని తిస్సా పట్టణంలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించారు. ఓవైపు ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రమాదం జరిగినటువంటి సమయంలో బస్సులో సుమారు 20 నుంచి 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆ బస్సు అంత ఎత్తు నుంచి పడడానికి గల కారణాలపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతంలో చూస్తున్నాం, పూర్తిగా ఘాట్ రోడ్ మాత్రమే ఉంది. ఓవైపు కొండ చర్యలు, మరోవైపు పూర్తి స్థాయిలో లోయ ప్రాంతం ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పడానికి గల కారణాలపైన కూడా పోలీసులు దీనికి సంబంధించి ప్రాథమికంగా నిర్ధారణకు వస్తున్నారు. అయితే ఓవర్ స్పీడ్ ఏదైనా కారణంగా ఉందా, లేదా ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడం వల్ల కొంతవరకు స్కిడ్ అయిందా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎదురుగా వస్తున్నటువంటి వాహనాల వల్ల అప్పుడప్పుడు ఓవర్టేక్ చేసేటువంటి సందర్భంలో కూడా ఓవైపు కొండ చర్యలు తగ్గడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు తగలొచ్చు అనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ ఒక్కసారిగా హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకున్నటువంటి ఈ బస్సు బోల్తాకి సంబంధించినటువంటి ప్రమాదం, దీనికి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి చూద్దాం. Iki కొన్ని లేడీ పోయినాడు ఇది అవసరం పిల్లగాడే iki కొన్ని లేడీ పోయినాడు ఇది అవసరం పిల్లగాడే మనం చూసుకుంటున్నటువంటి విజువల్స్ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి చంబా జిల్లాలో చోటు చేసుకున్నాయి. టిస్సా ప్రాంతం నుంచి బైరాగఢ్ రహదారి, ఈ రహదారి ఎప్పుడు కూడా చాలా సన్నగా ఉండడం, ఎత్తైనటువంటి ప్రాంతంతో ఉండడం, కొండ చర్యలు విరిగిపడేటువంటి ప్రాంతంలో ఉండడం, ఓవైపు భయంకరమైనటువంటి లోయలు, మరోవైపు కొండ ప్రాంతాలు. సో ఆ చిన్న ప్రాంతంలో, ఆ చిన్న రహదారిపైనే వందల సంఖ్యలో వాహనాలు వెళ్తూ వస్తూ ఉంటాయి. ఈ టీసాతో ఎక్కువగా చాలా మంది కార్మికులు ఆ పట్టణానికి వెళ్ళడం, అక్కడ ఉపాధి కోసం వెళ్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తుంటాం. కానీ పర్యాటకులు కూడా ఈ ప్రాంతాన్ని ఎక్కువగా ఆస్వాదించడానికి వస్తూ ఉంటారు, దేశీయ విదేశీ పర్యాటకులు కూడా. కానీ తాజాగా ప్రమాదం చోటు చేసుకోవడం, ప్రైవేటు బస్సులో 100 అడుగుల ఎత్తులో పడిపోవడం, కనీసం దాదాపు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారిగా బస్సు పడిపోయినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో భారీ స్థాయిలో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు 11 మంది గాయపడ్డారు. గాయపడినటువంటి వారిని తిస్సా ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. 7 మరణించినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రమాదానికి సంబంధించి బాధితులలో ఎక్కువగా స్థానికులే ఉన్నారని తెలుస్తుంది. చంబా పట్టణానికి ఉపాధి కోసం ఎక్కువగా వెళ్తూ ఉంటారు. మరి ముఖ్యంగా బస్సులో ఓవర్ కి మించి, అంటే జనాలను ఎక్కించేటువంటి రీతిలో కూడా ఈ ప్రమాదానికి ఏమైనా కారణమైందా, బస్సు అదుపు తప్పడానికి ఏమైనా బ్రేక్ ఫెయిల్ అయిందా, ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని ఓవర్టేక్ చేసేటువంటి సందర్భంలో ఇలాంటి ప్రమాదం జరిగిందా, అంత భారీ స్థాయి నుంచి బస్సు ప్రమాదానికి గురి కావడానికి గల రీజన్స్ పైన పోలీసులు అయితే ప్రాథమికంగా ఎలాంటి అంచనాకు రాకపోయినా అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మృతుల్లో డ్రైవర్ తో పాటుగా కండక్టర్ కూడా ఉన్నారు. ఒక్కసారిగా బస్సు పడినటువంటి తీరును కూడా మనం యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూసుకోవచ్చు. గాయపడినటువంటి వారిని తిస్సా పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 20 నుంచి 25 మంది ప్రయాణికులు ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపైన ఇప్పటి వరకు అధికారికమైనటువంటి ప్రకటన రానప్పటికీ దీనికి సంబంధించినటువంటి పరిస్థితులపైన పోలీసులు దర్యాప్తు చేస్తారని చంబా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ విజయ్ సక్లాని కూడా తెలిపినటువంటి బయానాన్ని మనం చూస్తున్నాం. ప్రమాదం జరిగినటువంటి తర్వాత ఆ ప్రాంతంలో ఒక రకమైనటువంటి గందరగోళ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. స్థానిక అధికారులు అక్కడికి చేరుకోకముందే స్థానికుల సహాయక చర్యలు కూడా చేపట్టినటువంటి వేనం.
తీసా ప్రాంత సమీపంలో అక్కడ బస్ స్టాప్ కు సంబంధించినటువంటి మరి ముఖ్యంగా పక్కనే భవంతులకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎత్తైనటువంటి ప్రాంతం కావడంతో బస్సు బోల్తా పడినటువంటి వెంటనే కింద ఉన్నటువంటి రహదారి పైన పడిన వెంటనే అటువైపుగా వెళ్తున్నటువంటి వెహికల్స్ అన్ని కూడా ఆగిపోవడం, వారందరూ కూడా భారీ స్థాయిలో అక్కడికి చేరుకోవడం, ఈ ఇన్ఫర్మేషన్ తెలిసినటువంటి క్షణాల్లోనే ఆ సమీప ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలందరూ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేశారు. సో ఆ వాహనంలో ఇరుక్కొని లోపల ఉన్నటువంటి క్షతగాత్రులందరినీ కూడా బయటికి తీసుకున్నటువంటి సహాయక చర్యలు కూడా చేపట్టారు. కానీ సాధారణంగా ఘాట్ రోడ్ ప్రాంతాలు కాబట్టి పోలీసులైనా లేదా అగ్నిమాపక సిబ్బంది అయినా వైద్య అధికారులైనా అంబులెన్స్లైనా అక్కడికి చేరుకోవడానికి కొన్ని గంటల సమయమే పట్టేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ స్థానికులు సహాయక చర్యలు చేపట్టడం వల్ల పోలీసు అధికారులతో పాటుగా అధికార యంత్రాంగం అక్కడికి చేరుకోవడంతో సహాయక చర్యలు మరింత వేగవంతమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ట్రావెల్స్ బస్సుకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఉదయం 6:30 బస్సు బయలుదేరినట్లుగా బైరాగఢ్ నుంచి చంబాకు బయలుదేరినటువంటి బస్సు 3 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత చలూజ్ అనేటువంటి మలుపు దగ్గర మనం చూసుకుంటున్నాం. చలూజ్ మలుపు కూడా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కకి జారి లోయలో పడిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే బస్సు ప్రమాదం జరిగినటువంటి వెంటనే ఆ ప్రదేశానికి దిగువన ఉన్నటువంటి రోడ్డు పైన పడింది. అదే ఇంకా లోయలో ఒకవేళ పడుంటే మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉండేది. కానీ కొంతవరకు ఊపిరి పీల్చుకునేటువంటి విషయమైనా 7 మరణించడం మాత్రం మరింత విషాదాన్ని నింపింది. మలుపు తిరుగుతున్నప్పుడు డ్రైవర్ వాహనం పైన నియంత్రణ కోల్పోవడంతో బస్సు కొండపై నుంచి కిందకు పడిపోయినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే పూర్తిగా బస్సు మొత్తం కూడా నుజ్జైనటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. లోపల బస్సులో పడినటువంటి తాకిడికి ఎవరైతే చిక్కుకున్నారో ఆ బాధితులందరినీ కూడా బయటికి తీయడానికి అధికారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులే పడ్డారు. ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే విషయాన్ని బహిర్గతం చేస్తున్నారు. ఇదిలా ఉంటే చంబా రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత మారుమూలమైనటువంటి ప్రాంతాలలో ఒకటి. అసలు ఈ జిల్లాలో అయితే ప్రయాణికులు బస్సులు తక్కువగా ఉండడం, వాటిని రాకపోకలు కూడా కేవలం పరిమితంగా ఉండడం, వచ్చినటువంటి బస్సులోనే ఒక్కసారి కిక్కిరిసిపోయి కూడా ప్రయాణికులు ఎక్కుతూ ఉంటారు. రాష్ట్రంలో చాలా వరకు కూడా ప్రాణాంతకమైనటువంటి ప్రమాదాలకు ప్రైవేట్ ఆపరేటర్లు నడుపుతున్నటువంటి బస్సులే ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. వారి యొక్క అజాగ్రత్త లేదా శిక్షణ లేనటువంటి డ్రైవింగ్, సాధారణమైనటువంటి రోడ్లపైన ప్రయాణం చేసేటప్పుడే శిక్షణ లేనటువంటి డ్రైవర్ల యొక్క పూర్తి స్థాయి ఏ విధంగా నడుపుతున్నారు అనేటువంటి విషయాలు తేటతెల్లమవుతూనే ఉంటాయి. సో వారి యొక్క అంశాలకు సంబంధించి ప్రమాదానికి ఎంతవరకు కారణంగా మారుతుందో మనం చూస్తూనే ఉన్నాం. కానీ అత్యంత భారీ ఎత్తులో ఉండేటువంటి కొండ ప్రాంతాలు, మరి ముఖ్యంగా సహాయక చర్యల్ని పునరుద్ధరించడానికి అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి ప్రాంతాలలో, ఘాట్ రోడ్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో అజాగ్రత్త వల్ల లేదా శిక్షణ లేనటువంటి డ్రైవర్లే ఒక ప్రధానమైనటువంటి కారణంగా ఈ విధంగా బస్సులు నడిపితే ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతాయనేది మాత్రం స్థానికుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రదేశం మొత్తం కూడా రోడ్డు ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతంగా అపఖ్యాతి కూడా పాలైనటువంటి పరిస్థితి. స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా ఇక్కడే అనేక ప్రమాదాలు కూడా సంభవించాయనేది మాత్రం స్థానికులు చెప్తున్నటువంటి మాట. యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు.